ప్రభుత్వం అనేకమైనటువంటి సంస్కరణలు సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టిన విషయాన్ని తమ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారి ప్రసంగం భవిష్యత్ తెలంగాణకు అద్దం పట్టిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రోడ్ మ్యాప్గా మనం చూడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తమ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం ఒక కీలకమైనటువంటి భూమికని పోషిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి సందర్భంలో తొలి 10 ఏళ్లలో అనేకమైనటువంటి ఆర్థిక విధ్వంసంతో పాటుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం 2047 నాటికి తెలంగాణ రైజింగ్ అనేటువంటి నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్ తోటి ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. తెలంగాణలో ప్రతి కుటుంబం సంక్షేమంతో పాటుగా ఆత్మ గౌరవంతో జీవించాలనేదే ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమాల్ని తీసుకొని ముందుకెళ్తున్న విషయాన్ని తమ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. అందులో భాగంగానే ప్రభుత్వం ఏర్పడినటువంటి మొట్టమొదటి శాసనసభ ఏర్పడగానే 48 గంటల్లోనే ఇచ్చినటువంటి హామీ నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసి మరి సఫలీకృతమైనటువంటి ప్రభుత్వం ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. ఆనాడు మహిళలకు ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా 48 గంటల్లో ఆర్టీసీలో మహిళా సోదరులకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించి మరి ఈ రోజు వరకు సుమారుగా 269.68 కోట్ల జీరో టికెట్లు ఇచ్చి దాదాపుగా 9,222 కోట్ల మన మహిళా ఆడబిడ్డల ఆదాయము ఈరోజు పెంచేటువంటి కార్యక్రమాన్ని చేసింది ఈనాటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పేదవాళ్ళు ఇవాళ గ్రామాల్లో వారి ఇళ్లలో వాడేటువంటి విద్యుత్ని అధ్యక్ష 200 యూనిట్ వరకు విద్యుత్ని ఉచితంగా అందించి మరి ఆర్థికంగా వెనుకబడినటువంటి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి హరిజనులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలు మరి రాష్ట్రంలో మరి ఉచిత 200 యూనిట్ విద్యుత్ని వాడకం ద్వారా సుమారుగా 53 లక్షల కుటుంబాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్తును వాడి 3,900 కోట్ల రూపాయలు ఇప్పటికే పేదలకు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టిందన్న విషయాన్ని తమరి ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆరోగ్యశ్రీ పథకం ఆనాడు
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని అందించాలనేటువంటి ఆలోచనతోటి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి మరి పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించినటువంటి ఘనత ఆనాటి ప్రభుత్వం అయితే ఈనాడు 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఈ పథకాన్ని 10 లక్షల రూపాయలకు